నడుమ 2-3 వనకల చెప్పుకున్నాం కదా నొల్లా సర్కారు దవాఖానలో జరిగిన ఉద్దర్కాల గురించి మన జోర్దార్ వార్తల్లా ఓ దాడ పన్నుకు బదులు ఇంకో దాడ పన్ను వీకిన డాక్టర్ ముచ్చటోటి అట్లనే జరం వచ్చిన ఓగన్నకు జరం సూదికి బదులు రెబిస్ టీకా వేసిన నర్సు ముచ్చటోటి ఇక అట్లనే ఇప్పుడు గీ సర్కారు దవాఖాన ముచ్చట కూడా ఇనుండ్రో పారి లిక్కర్ కేసులు అనుకునేరోళ్ళు లే కాలం చెల్లిన సర్కారు దవాఖాన మందులు ఖాళీ జాగా చూసిండ్రు కుప్ప పోసిండ్రు అగ్గి పుల్లగీకి బగ్గుమనిపించిండ్రు ఎంతైనా సర్కారు దవాఖానోళ్ళు అనిపించుకున్నారు పోన్రి తిరుపతి జిల్లా బాలయపాలి మండలంలోన్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఉద్దార్కం గిదే దవాఖాన మందులన్నా దవాఖానల ఆపరేషన్లకు వాడిన సిరింజిలన్నా ఆటిని వారేసుడు ఓ పద్ధతి పాడు ఉంటది ఆటితోని గాలికి నేలకు నీళ్లకు మనుషులకు ఎసొంటి తక్లీఫ్ రాకుండా చూసుకోవాలి కాబట్టి రకరకాల పద్ధతుల్లా ఆటిని పనికి రాకుండా చేస్తారు ఆ తర్వాతనే ఆఖరికి భూమిలో వాతి పెడతారు కాని మనోళ్ళకి అట్లా కాదు ఖాళీ జాగ దొరుకుడే ఆశం కుప్ప పోసినమా నిప్పు ముట్టించినమా అన్నట్టే చేస్తారు బాలేపల్లి మండలం పరిధిలున్న నిడిగల్లు రైల్వే స్టేషన్ నుండి పిగిలాం దాని నడుమ చేసిండ్రు గిట్లా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు చూడుండ్రి దవాఖానోళ్ళు మొన్ని నడుమనే డక్కిలి మండలంలా కాలం చెల్లిన మందులు దొంగతనంగా పట్టుకపోతా అంటే దొరికిండ్రు అది మరవక ముందే మళ్ళీప్పుడు ఇదోటి మోపైంది ఇంతకసలు ప్రజలకు అందాల్సిన మందులు ఇట్లా కాలం చెల్లిపోతాంటే డాక్టర్లు ఏం చేస్తున్నట్టో మరి ఇంకో పక్క కాలం చెల్లిన మందులను అక్రమంగా ఎందుకు రవాణా చేస్తున్నట్టో ఏదేమైనా జనాలు జాగ్రత్తల్లో మందులు కొనుక్కునేటప్పుడు అవి కాలం ఉన్నాయో కాలం చెల్లినయో జర చూసుకొని వేసుకోండ్రి ఇంకో ముచ్చటేందంటే అసలు చిన్న చిన్న రోగాలకు మందులే వాడకుండ్రి వింటున్నారా నొల్లా